ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సర్కస్ సింహం. ఒక సర్కస్ సింహం బోనులో నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అడవిలో ఉన్న జంతువులు దాన్ని చూసి ప్రాణభయంతో చెల్లాచెదురు కాసాగినాయి. సింహం వాటితో, నేను సర్కస్ సింహాన్ని, మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు. వేటాడే అలవాటు నేనెప్పుడో మర్చిపోయాను. యజమాని దయతలిసి వేస్తే ఇంత తినేదాన్ని, లేకపోతే పస్తుండేదాన్ని అన్నది. సింహం మాటలు విని జంతువులు ధైర్యం తెచ్చుకొని దాని చుట్టూ చేరి, నీకు వేటాడవలసిన బాధ లేకుండా యజమాని నీ నోటి దగ్గరికి ఆహారం తెచ్చి పెడుతుంటే హాయిగా కూర్చొని తినక ఈ అడవికెందుకు పారిపోయి వచ్చావు అని అడిగినాయి. ఓహో, మీకు మా యజమాని సంగతి ఏమీ తెలియదులా ఉంది. ఆయన మహాక్రూరుడు, నన్ను మంటల్లో కూడా దూకమంటాడు. పీటలు పీపాలు ఇంత ఎత్తున పేర్చి వాటి మీదికి కోతిలాగా ఎగిరి కూర్చోమంటాడు. చెప్పినట్లు చేయకపోయామో చెర్నాకోలు పెట్టి హొల్లు హూనం చేస్తాడు. ఆ చెర్నాకోలు చెలుక్కుమంటే చాలు, నాకు పై ప్రాణాలు పైనే పోతవి అన్నది సింహం. సింహాన్ని చూసి జంతువులన్నీ జాలిపడినాయి. సింహం కూడా ఒక రోజుల్లా తక్కిన జంతువులతో కలిసి కట్టుగా కాలక్షేపం చేసింది. కానీ మర్నాడు దానికి ఆకలి వేయగానే ఒక లేడిని పట్టుకుని చంపి తృప్తిగా తినేసింది. ఇది చూసి జంతువులన్నీ వణికిపోసాగాయి. అప్పుడు ఒక ఎలుగుబంటి తనకు సింహం గుట్టు తెలుసని చెబుతూ ఒక చెట్టు ఊడబెరికి దాన్ని చెర్నాకోలలో చెలుక్కుమనిపిస్తూ సింహం మీదికి పోయింది. సింహం, సర్కస్ సింహం చెర్నాకోలను చూస్తూనే కాలి బలం కొద్దీ ఆ అడవి నుంచి పారిపోయింది. కథ సమాప్తం.